వాళ్ళకి స్వాగతం. పొలం ఏంటి పొలం కొనాలంటే ఏమేమి తీసుకోవాలి? ఏమేమి చూసుకుంటావు? ఏంటి పొలం అంటే శాండ్, ఏ శాండ్ కావాలి లీగల్ గా, ఇంకా ఎలా ఉండాలి పొలాలు? అంటే ఫస్ట్ పొలం కొనాలంటే ఏం కావాలి నీకు, అంతే కదా ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మనం 4 పాయింట్స్, దీంట్లో 4 పాయింట్స్ ఉంటాయి, బేసిక్ పాయింట్స్. అది ఒకటి, మనం ఏదైనా ల్యాండ్ కొనాలనుకుంటే ఫస్ట్ ఎవరైతే అమ్మదలుచుకున్నారో అతను పొజిషన్లో ఉన్నాడా లేదా. 2, రెవెన్యూ రికార్డ్స్ క్లియరెన్స్ ఉందా లేదా. 3, సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రికార్డు ఉందా లేదా. 4, ఇంకా ఫర్దర్గా దీనిపైన ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా లేదా అన్నది, ఈ 4 విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ల్యాండ్ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ స్టెప్, రిజిస్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేసుకోవాలి. రిజిస్టర్ ఆఫీస్లో 33 ఇయర్స్ హెచ్ఈసీ తీసుకోవాలి. హెచ్ఈసీలో ఏ కాలంలో ఎవరెవరు వచ్చారో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. లింక్స్ ఎలా వచ్చినాయి, సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు, ఏజీపీఏలు, జీపీఏలు ఏమున్నాయి చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. 3rd వన్ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి 1954-55 కాసరా పహానీల దగ్గర నుంచి టిల్ టుడే 2024 వరకు కాసరా పహానీల్లో ఎవరి పేర్లు ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చింది, ఆన్లైన్ రికార్డ్స్లో ఎట్లా ఉంది, ఈ ధరణి పోర్టల్ సంబంధించి కూడా ఎట్లా ఉన్నాయి, ఇవేమైనా ఇంకా ఏమన్నా దీనికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా, అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. 1B 10(1) అడంగల్ పహానీలు సంబంధించి, ఈ పాస్బుక్ సంబంధించి, ఫిజికల్ రికార్డ్స్, సేల్ డీడ్ ఉందా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, పట్టాదారు పాస్బుక్ ఉందా, ఫిజికల్ రికార్డ్స్ చూసుకోవాలి. చూసిన తర్వాత ఇవన్నీ ఎంక్వైరీ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఈ సర్వే నెంబర్లో మనం ఏదైతే భూమి కొంటున్నామో ఆ సర్వే నెంబర్ మీద ఏమైనా కోర్టు కేసులు లాంటివి ఉన్నాయా అన్నది వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ ఒక్క అడ్వకేటు కోర్టు కేసులకు సంబంధించి మనం ఇచ్చిన పేపర్లో సంబంధించి ఆయన లీగల్ ఒపీనియన్ ఇవ్వగలడు, అంతకు మించి లీగల్ ఒపీనియన్ రాదు ఆయన దగ్గర. నెక్స్ట్ మనము ఏ అయితే ఉన్నాయో రెవెన్యూ రికార్డులు కానివ్వండి, ఇవన్నీ మనం ఆయనకు పొందుపరిచి ఇస్తే అడ్వకేటు మనకి ఒక లీగల్ ఒపీనియన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్ ప్రాసెస్. మీరు ఏ ల్యాండ్ కొన్నా, ఏ ప్లాట్ కొన్నా, ఏ ఫ్లాట్ కొన్నా ఇదే ఫార్ములా కంటిన్యూ అవుతుంది. వ్యవసాయ భూములకి అయితే పట్టాదారు పాస్బుక్లు, ఇవి పహానీలు ఇవి ఉంటాయి. మీరు ఫ్లాట్లు కొన్నా, స్థలానికి సంబంధించిన వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏ ఉంటాయి, డిటిసిపి ఉంటాయి. ఈ అప్రూవల్కి సంబంధించి అన్ని పేపర్స్ ఉన్నాయా లేదా అన్నది కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ఫ్లాట్ పర్చేజ్ చేయాలి.